అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. మంచిది. ఒక చిన్న పాట పాడుకొని మన వాక్య భాగంలోనికి వెళ్దాము. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించెను, పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించెను, నా ఆకలి తీరెనే, నా దాహము తీర్చెనే, నా ఆకలి తీరెనే, నా దాహము తీర్చెనే, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి, గాఢాంధకార లోయలలోనే సంచరించినను, నీ దుడ్డు కర్రయు నీ దండమే నన్ను ఆదరించును, గాఢాంధకార లోయలలోనే సంచరించినను, నీ దుడ్డు కర్రయు నీ దండమే నన్ను ఆదరించెను, నా భయమే పోయెనే, నా భారము తీరెనే, నా భయమే పోయెనే, నా భారము తీరెనే, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన
గొర్రెను. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు. నేనాయన గొర్రెను, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా యేసయ్యా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామాన్ని ఘనపరుచుకున్నావు. అందును బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు. వాక్య ధ్యానంలోనికి వెళుతున్నాం ప్రభా. నీ బిడ్డల హృదయమును నీ స్వాధీనమందు ఉంచుకునుండయ్యా. ఇవి మాటలు మమ్మల్ని బ్రతికింపజేసేవి, మా బాధల్లో నెమ్మదినిచ్చేవయ్యా, మమ్మల్ని ఆదరింపచేసేవి, మమ్మల్ని బలపరిచేవి, మమ్మల్ని దృఢపరిచేటటువంటి మాటలయ్యా. ఈ శక్తి కలిగిన మాటలు ప్రభా, భయముతో భక్తితో వణుకుతో విని ప్రభా వాటిని అనుసరించి జీవించుటకు సహాయం చేయండి. అల్పురాలని, అయోగ్యురాలని, అయోగ్యత అర్హత లేనటువంటి దీనురాలనైన నన్ను నీ సిలువు చాటను మరుగుపరుచుకుండయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కుడికిలోనికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినమున వాక్య ధ్యానంలోనికి వెళ్ళటానికి ముందుగా గత బుధవారం స్త్రీల కూడికలో ఒక స్త్రీని గురించి 5 పాయింట్స్ చెప్పారు. ఎవరెవరు చెప్పారు? యాయేలు స్త్రీని గురించి 5 పాయింట్స్ చెప్పారు. వాళ్ళకి ప్రైజులు ఇస్తానన్నా, గుర్తుందా? ప్రైజులు ఇస్తానన్నాను. 5గురు ఎవరు? 5గురు కాదు, 7గురు చెప్పినట్లున్నారు. వాళ్ళకి ప్రైజులు ఇస్తాను. సునీతమ్మ, అదే రీతిగా అనూష, బుజ్జమ్మ, ఎస్తేరు, తర్వాత కుమారమ్మ, తర్వాత ధనమ్మమ్మ, చివరిలో అపరంజి లాస్ట్లో ప్రార్థన చేయించుకునేటప్పుడు చెప్పింది. కాబట్టి వీరందరూ లేచి నిలబడితే ప్రైజులు ఇస్తాం. ప్రైజులు కావాలా? లేచి నిలబడి. ఇట్రా తల్లి, ఆ కవర్ ఇటు తీస్తా, ఆ కవర్ ఇటు తీస్తా. రండమ్మా. రండి. వద్దా? ప్రైజ్ వద్దా? చప్పట్లు కొట్టనమ్మా, నిలబడి చెప్పారు. మంచిది, వందనాలమ్మా. ఇంకా బాగా నేర్చుకొని బాగా చెప్పాలి మీరు అందరూ. వందనాలమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా. వందనాలమ్మా, వందనాలమ్మా. మంచిది. ఇంకొకళ్ళు తీసుకోవాలి. అనుష రాలేదు కదా, వచ్చేవారం ఇద్దాం. మనం ఈ దిన వాక్య భాగంలోనికి వెళ్ళటానికి ముందుగా గత బుధవారం స్త్రీల కూడికలో ఏ స్త్రీని గురించి విన్నాం చెప్పండి? ఏ స్త్రీని గురించి తెలుసుకున్నాము? గోమెరుని గురించి మనం విన్నాము. అంశం ఏంటి? మార్పు చెందని హోషేయ ప్రేమ, మార్పు రాని గోమెరుని గురించి గత బుధవారం స్త్రీల కూడికలో మనం విని ఉన్నాము. హోషేయ అనే పేరుకి అర్థం చెప్పగలరా? హోషేయ అనే పేరుకి అర్థం ఏంటి? రక్షణ లేక రక్షకుడు అనేసి అర్థం అన్నమాట. హోషేయ అని దేవుడు ఏమని చెప్పాడు? హోషేయతో దేవుడు ఏమని చెప్పాడు? హోషేయ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా. హోషేయకు పెళ్లి వయసు వచ్చిన సమయంలో, పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చిన సమయంలో దేవుడు ఏమన్నాడు?
నువ్వు వెళ్ళి వేశ్యని పెళ్లి చేసుకోమన్నాడు. ఆ వేశ్య ఎవరు? గోమేరు. ఈ గోమేరు తండ్రి పేరు చెప్పగలరా? తండ్రి పేరేంటి? దిబ్లాయిము యొక్క కుమార్తె గోమేరు అన్నమాట. ఈ గోమేరుని పెళ్లి చేసుకోమని దేవుడు ఆజ్ఞాపించాడు హోషేయాకి. అదేంటి ప్రవ్వా, ఆమె చెడిపోయింది కదా, పాడైపోయినటువంటిది కదా, అలాంటి స్త్రీని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి అని అడగలేదు, ప్రశ్నించలేదు దేవుణ్ణి. దేవుడు చెప్పాడు కాబట్టి ఆమె జీవితం పాడైపోయినప్పటికి కూడా, చెడిపోయినప్పటికీ కూడా ఆ చెడిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆ గోమేరుని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నటువంటి తర్వాత వారికి 3 సంతానం కలిగారు. 2 కుమారులు, 1 కుమార్తె. చెప్పగలరా ముగ్గురు పేర్లేంటి? ఎజ్రాయేలు అనే పేరుకి అర్థం ఏంటి? చెదరగొట్టబడటం. తర్వాత లోరుహామ రెండవది, ఆ పేరుకి అర్థం ఏంటి? జాలి నొందనేది. మూడవది లో అమ్మి, నా జనము కాదు అని అనేసి అర్థం. 3 సంతానం దేవుడిచ్చాడు. ఈ 3 సంతానం కలిగిన తర్వాత అసలు అర్హత లేదు ఆమెకి చేసుకోవడానికి ఒక ప్రవక్తని. అర్హత లేని ఆమెని ప్రవక్త వివాహం చేసుకున్నాడు. ఏ యోగ్యత లేదు, పాడైపోయింది, చెడిపోయింది. అయినప్పటికీ కూడా ప్రవక్త ఆమెను వివాహం చేసుకున్నాడు. చేసుకున్నటువంటి అతనికి ఆమె ఎంతో నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా జీవించాలి. కానీ కొన్నాళ్ళకి ఏమైంది? మళ్ళా భర్తని 3 బిడ్డల్ని వదిలిపెట్టేసి మరలా అదే వేశ్యావృత్తిలోనికి వెళ్ళిపోయింది గోమేరు కదా. అదే వేశ్యావృత్తిలోనికి వెళ్ళిపోయింది. మరలా దేవుడేమన్నాడు? వెళ్ళి మరలా నీ భార్యను తెచ్చుకో అన్నాడు. అదేంటి ప్రభా, ఒకసారి పాడైపోయినా చెడిపోయినా నువ్వు చెప్పావు కాబట్టి చేసుకున్నాను, మరలా నాకు నమ్మక ద్రోహం చేసి నన్ను గాయపరిచి వెళ్ళిపోయింది, మరలా నేను ఎలా తెచ్చుకోను అని అన్నాడా? అనలేదు. దేవుడు చెప్పాడు కాబట్టి మరలా వెళ్ళి ఆమెను తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడు? మరలా కొంత వెల చెల్లించి ఆమెను తెచ్చుకున్నట్లుగా మనం 2వ అధ్యాయంలో చూడగలం. కొంత వెల చెల్లించి గోమేరుని మరలా తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. హోషేయ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నాడు. గోమేరు ఎవరికి సాదృశ్యంగా ఉన్నది? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి, ఈనాడు మనకిని సాదృశ్యంగా ఉన్నది అనే సత్యాన్ని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అంతే, నువ్వెంత పాడైపోయినా, ఎంత చెడిపోయినా దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు నువ్వు ఆయన దగ్గరికి రావాలనేసి దేవుడు ఆశపడతా ఉన్నాడు. పతనమైపోయిన స్థితిలో ఉన్నా, చెడిపోయిన స్థితిలో ఉన్నా, పాడైపోయిన స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మన జీవితాలు కట్టబడాలి అంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మన జీవితము కట్టబడుతుంది, మన బ్రతుకు మార్చబడుతుంది అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గత బుధవారం స్త్రీల కూడికిలో మనకి తెలియపరిచాడు. ఈరోజు ఏం చెప్తానన్నాను? పాయింట్స్ చెప్తానన్నా. మొత్తం 10 పాయింట్స్ సిద్ధపరిచానన్నమాట. 10 పాయింట్స్ సిద్ధపరిచాను. ఈ 10 పాయింట్స్ మొత్తం సమయం ఉంటే మొత్తం చెప్పుకుందాం, లేకపోతే కొన్ని చెప్పుకుందాం, మిగతాయి వచ్చే సోమవారం నుంచి మనకి అడ్వెంట్ సీజన్ ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా పిల్లలది ఇంకా స్టార్ట్ అవ్వదు కాబట్టి బుధవారం స్త్రీల కూడిక ఉండిద్ది. వచ్చే బుధవారం కూడా గమనించండి. తర్వాత తిరిగి వస్తే మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి? మన తప్పును మనం తెలుసుకొని మనము దేవుని యొద్దకు వస్తే దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు, దేవుడు మన జీవితాన్ని ఎలా కడతాడో అనేటటువంటి విషయాన్ని మనం ఈ దినమునకై చదువుకున్నటువంటి లేఖన భాగము హోషేయ గ్రంథము 11వ అధ్యాయము మనము 1 నుండి 4 వచనాలు చదవగా మనం విని ఉన్నాము. అక్కడ రాయబడి ఉన్నది 1వ వచనంలో, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిలిచిన దేవుడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిలిచినటువంటి దేవుడు. ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడంట. మనం వెతుక్కుంటూ వెళ్ళాల, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చి పిలుస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. గోమేరు వేశ్యావృత్తిలో ఉంది. ఇంకిదే నా జీవితం, ఇంకిదే నా లైఫ్ అని అనేసి అనుకుంది. ఇంకిదే వేశ్యావృత్తిలో నేను కంటిన్యూ అవ్వటమే, ఇంకిదే నా జీవితము అని అనేసి ఆమె అనుకుంది. ఇంకిదే నా వృత్తి కదా అని అనేసి అనుకుంది. అలాంటి ఆమెకి ఒక మంచి వ్యక్తితో ఆమెకి సంబంధం ఏర్పడినట్లుగా మనం చూడగలం. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో అంటున్నాడు కదా, ఐగుప్తులో నుండి
నా కుమారుణ్ణి పిలిచి తిని. బాలుడై ఉన్నటువంటి సమయంలో ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచాను అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో నుండి కుమారుణ్ణి దేవుడు పిలుస్తున్నాను అనే మాటని అక్కడ మనం చూస్తాం. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే లోకానికి గుర్తుగా ఉన్నది, లోకానికి సాదృశ్యంగా ఉన్నది ఐగుప్తు. ఈ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారు? 430 సంవత్సరాలు బాధింపబడ్డారు. 430 సంవత్సరాలు కఠినమైనటువంటి దాస్యత్వపు జీవితంలోనూ వారు అనుభవించినటువంటి పరిస్థితిని మనము చూడగలం. అలాంటి స్థితిలో నుండి దేవుడు వారిని పిలుచుకున్నట్లుగా మనము చూస్తున్నాము. ఐగుప్తు లోకానికి గుర్తుగా ఉన్నది. అనగా నాడు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు లోకమనే ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు, శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి ఆ కఠినమైనటువంటి శ్రమలో వారు పీడింపబడుతున్నటువంటి సమయంలో ప్రేమతో దేవుడు ఆ లోకములో నుండి దేవుడు వారిని పిలుస్తూ ఉన్నట్లుగా మనము చూడగలము. ప్రేమతో వారిని దేవుడు పిలుస్తున్నాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మొదటి వచనంలో మనము చూడగలము. అంటే జిగటగల దొంగ ఊబిలో ఉన్నటువంటి ప్రజలు, గాఢాంధకారములో ఉన్నటువంటి ప్రజలు, దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నటువంటి ప్రజల్ని దేవుడు పిలుస్తూ ఉన్నట్లుగా మనము చూడగలము. ఆనాడు గోమెరు ఎలాగ ఆమె జీవితము పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నదో, గోమెరు యొక్క జీవితము ఎలాగ పతనమైపోయినటువంటి స్థితిలో ఉన్నదో, ఎలాగ చెడిపోయినటువంటి భ్రష్టత్వంలో ఉన్నటువంటి స్త్రీగా ఉన్నదో, ఆమె ఎలాగ ప్రేమతో హోషేయ పిలుస్తూ ఉన్నాడో అలాగా ఆమెని పిలిచి తన ప్రేమను తనకు అందించి ఆ యొక్క పాపము నుండి ఎలాగా ఆమెని విడిపించాడో మనము చూడగలము. ఆమెను ఎవరు కూడా విడిపించడానికి సిద్ధపడరు. అలాంటి స్త్రీని ఎవరు కూడా కోరుకోవడానికి ఇష్టపడరు. అలాంటి స్త్రీని ఎవరు కూడా పిలవటానికి కూడా ఇష్టపడరు. కానీ అలాంటి స్త్రీని హోషేయ పిలిచి ఆమెకి ప్రేమను అందించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగనే ఈనాడు మనము కూడా పాపం అనే లోకములో మనం జీవిస్తూ ఉన్నాము. ఈ లోకమంతా కూడా భయంకరమైన పాపము ఏలుబడి చేస్తూ ఉంది. ఈ భయంకరమైన పాపపు ఊబిలో మనం చిక్కుబడి ఉన్నాము. ఈ భయంకరమైన పాపపు ఊబిలో నుండి చిక్కుబడినటువంటి మన దగ్గరికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. ఎలా వచ్చాడు? ప్రేమతో వచ్చాడు. తన ఇష్టపూర్వకంగా మన దగ్గరకు వచ్చాడు. అయ్యో వీరు పాడైపోయినటువంటి ప్రజలే, వీరు చెడిపోయినటువంటి ప్రజలే, వీరిని నేను ఎందుకు రక్షించాలి? మనం వచ్చే వారి నుంచి వింటాం ఆ టాపిక్స్ అన్నీ కూడా. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనే విషయాలు మనం వింటాం. వీరు పాడైపోయినటువంటి వారు కదా, వీరు చెడిపోయినటువంటి వారు కదా, వీరిని నేను ఎందుకు రక్షించాలి అని అనుకుంటే ఈనాడు మనం ఈ రీతిగా కూర్చోగలుగుతామా? కూర్చోలేము. కాబట్టి ఆయన ప్రేమతో మన యొద్దకు వచ్చాడు. ఆనాడు హోషేయ ఎలాగా గోమెరు దగ్గరకు వచ్చాడు, ఈనాడు నీ దగ్గరికి నా దగ్గరికి ప్రభువు వస్తున్నాడు, పిలుస్తూనే ఉన్నాడు. ఆనాడు గోమెరుని పిలిచినటువంటి దేవుడు పడి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని నేటికి కూడా దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. మనం ఏ స్థితిలో పడి ఉన్నామో, ఏ స్థితిలో చిక్కుబడి ఉన్నామో, ఆ చిక్కుబడినటువంటి స్థితిలో నుండి, ఆ పడిన స్థితిలో నుండి లెగవలేనటువంటి స్థితిలో ఉన్నామో, ఆ పడిన స్థితి దగ్గరికి దేవుడు వచ్చి మనల్ని పిలుస్తున్నాడు. రా నా దగ్గరికి అని పిలుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! తన ప్రేమను మనకు అందించడానికి, తన ప్రేమను మనకు చూపించడానికి ఆయన పిలుస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన. అందుకని లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరికో పట్టణానికి వెళ్తున్నాడంట. దొంగల చేతికి చిక్కుబడ్డాడు. దొంగల చేతిలో చిక్కాడు. ఆ దొంగలు ఏం చేశారు? తన వస్త్రాలు దోచుకున్నారు. భయంకరంగా అతన్ని గాయపరిచారు. కొన ప్రాణంతో వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఆ దొంగలు. ఆ మార్గంలోనే ఎవరెవరు వెళ్ళారు? యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు ఒకడు వెళ్ళాడు. కానీ వాళ్ళెవరు కూడా అతను పడి ఉన్న స్థితిని ఎవరు గుర్తించట్లా. అయ్యో కొన ప్రాణంతో పడి ఉన్నాడే, ఇతనికి సహాయం చేద్దామని ఎవరన్నా అనుకున్నారా? అనుకోవట్లా ఎవరు కూడా. అతని దగ్గరికి చూసి అక్కడ పక్కదారిగా వెళ్ళిపోతున్నారు కానీ తన పడి ఉన్నటువంటి స్థితి దగ్గరికి ఎవరు కూడా వచ్చే సాహసం చేయటం లేదు. భయంకరంగా గాయపరిచారు అతన్ని. వస్త్రహీనుడిగా ఉన్నాడు అతను. తన బట్టలు దోచుకున్నారు.
తన దగ్గర ఉన్నటువంటి బహుశా సొమ్మును కూడా తీసుకుని ఉంటారు వాళ్ళు. భయంకరంగా గాయపరిచారు. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు ఆ వ్యక్తి. ఎవరన్నా సహాయం చేద్దామని ఎవరన్నా వచ్చారా? ఎవరూ రాలేదు. కానీ ఎవరు వచ్చారు అక్కడికి? ఒక మంచి సమరయుడు వచ్చాడు. ఆ పడిన స్థితి దగ్గరకు వచ్చాడు మంచి సమరయుడు. అతను పడిన స్థితి దగ్గరకు వచ్చి అతనికి సహాయం చేశాడు. ఆ మంచి సమరయుడు ఎవరు? యేసయ్య. మనం ఏ స్థితిలో పడి ఉన్నామో మనం పడి ఉన్న స్థితి దగ్గరికి వచ్చి మనల్ని పిలుస్తున్నాడు యేసయ్య. పిలుచుకుంటున్నాడు ఆయన. మనకు అర్హత లేదు, యోగ్యత లేదు, అర్హత లేనటువంటి జీవితాలను పిలుచుకుంటున్నాడు దేవుడు. అర్హత లేనటువంటి వారిని ప్రేమతో తన దగ్గరికి పిలుచుకుంటున్నటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఆనాడు పడి ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి ఎలా అయితే వచ్చాడో ఈనాడు నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇవే మాటలు మనకి మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని గురించి, బహుశా చాలా పర్యాయాలు ఈ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేశాను. ఎవరా వ్యక్తి? సేన అనే దెయ్యం పట్టినటువంటి వ్యక్తి. ఎక్కడ ఉంటాడు అతను? గెరాసేనుల దేశంలో ఉంటాడు ఆ వ్యక్తి. ఎలాంటి స్థితి ఆ వ్యక్తిది? ఎలాంటి స్థితి ఆ వ్యక్తిది? దెయ్యం పట్టి పీడిస్తూ ఉంది. ఎన్ని దెయ్యాలు ఆ వ్యక్తిని పట్టి పీడిస్తూ ఉన్నాయి? 2000 పైగా ఉన్న దెయ్యాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి ఆ వ్యక్తిని. బట్టలు కట్టుకుంటున్నాడా? బట్టలు కూడా చించుకుంటున్నాడు. సరే, ఎక్కడుంటున్నాడు ఆ వ్యక్తి? సమాధుల్లో నివసిస్తూ ఉన్నాడు. సరే, ఇంటి వాళ్ళు తెచ్చి సంకెళ్లతో తన్ని కట్టినప్పటికి కూడా ఆ సంకెళ్ళు కూడా తెంపుకొని మరి మళ్ళీ సమాధుల దగ్గరికే వెళ్తూ ఉన్నాడు. అతను చూస్తే అందరు భయపడుతున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉన్నాడు, భయంకరంగా అరుస్తూ ఉన్నాడు. అతను చూస్తేనే అందరు పారిపోయేటటువంటి పరిస్థితి, అందరూ భయపడేటటువంటి పరిస్థితి. తన ఇంటి వారు తీసుకొచ్చినా కానీ ఉండనటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉన్నాడు. 2000 పైగా దెయ్యాలు పట్టి పీడిస్తూ ఉన్నాయి ఆ వ్యక్తిని. కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి బంధించినటువంటి పరిస్థితి. ఆ సంకెళ్ళను కూడా తెంపుకొని అతను మరలా ఎక్కడికి వెళ్తున్నాడు? సమాధుల్లోనే, కొండల్లోనే నివసిస్తూ ఉన్నాడు. ఇలాగా కేకలు వేస్తూ తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు ఆ వ్యక్తి. తన్ను తానే అంటే తనలో ఉన్నటువంటి ఆ దెయ్యం ఏం చేస్తుంది? తను గాయపరుస్తుంది. తనలో ఉన్నటువంటి ఆ దురాత్మ, ఎన్ని దురాత్మలు? 2000 దురాత్మలు పట్టి పిడిస్తూ ఉన్నాయి, గాయపరుస్తూ ఉన్నాయి అతన్ని. భయంకరం కేకలేస్తూ ఉన్నాడు. ఆ భయంకరమైనటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు కదా. ఆ వ్యక్తిని చూస్తేనే అందరూ భయపడి వెళ్ళిపోతూ ఉన్నారు. అతని అరుపులకి అందరూ దడుచుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితి. ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు? యేసయ్య ప్రేమతో అతని దగ్గరకు వచ్చాడు. ప్రేమతో అతని దగ్గరకు వచ్చి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనము చూడగలము. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దురాత్మ బంధకాల నుంచి యేసయ్య విడుదల ఇచ్చినట్లుగా మనము చూడగలము. అంతకుముందు ఎవరన్నా రావటానికి సిద్ధపడ్డారా? సిద్ధపడలే. ఎందుకంటే చూస్తేనే భయంకరమైనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నాడు. ఎవరు కూడా రావటానికి సాహసించట్లేదు. భయంకరమైన అరుపులు, కేకలు వేస్తూ ఉన్నాడు. తన్ను తాను గాయపరుచుకుంటా ఉన్నాడు. సరిగ్గా వస్త్రాలు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఉండటం కూడా సమాధుల్లో నివసిస్తూ ఉన్నాడు. ఆ భయంకరమైన వ్యక్తి దగ్గరికి రావటానికి ఎవరు కూడా సాహసం చేయట్లేదు. కానీ యేసయ్య మాత్రము ప్రేమతో ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి తనకున్నటువంటి బంధకాల నుంచి యేసయ్య తనకు విడుదలనిచ్చి తను స్వస్థపరిచినట్లుగా మనము చూడగలము. కాబట్టి నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో నీ స్థితిని యేసయ్య చూస్తున్నాడు. నువ్వు పడి ఉన్నటువంటి స్థితి దగ్గరికి యేసయ్య వచ్చి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలిచేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన పిలుచుకుంటున్నాడు. ఆనాడు ఈ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తికి ఉన్నటువంటి బంధకాల నుంచి యేసయ్య విడుదలనిచ్చి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనము చూడగలము. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరా వ్యక్తి? 38 సంవత్సరాలు ఎక్కడ పడి ఉన్నాడు? బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఒక వ్యాధిగ్రస్తుడు కదా. ఒక వ్యాధిగ్రస్తుడు ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు? 38 సంవత్సరాల నుండి పడి ఉన్నాడు. ఎవరన్నా పట్టించుకుంటున్నారా? పట్టించుకోవట్లా. కోనేటిలో దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉంది.
అనేక మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఆ వ్యాధిగ్రస్తులు వెళ్ళి మునుగుతున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇతను నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. నడవలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిని ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. అందరూ కూడా ఆ నీళ్లు కదిలింపబడుతున్నటువంటి సమయంలో అక్కడికి వెళ్తున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తి దగ్గరికి మాత్రం ఎవరు కూడా రాలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు? 38 సంవత్సరాల నుండి ఆ వ్యక్తి అదే స్థితిలో పడి ఉన్నాడు. అందుకనే 5-6 వచనాలు రాయబడి, యేసువాడు పడి ఉండుట చూచి. ఎవరు చూసారు? ఎవరన్నా చూసారా? ఎవరు చూడలా, ఎవరు పట్టించుకోవట్లా ఆ వ్యక్తిని. అయ్యో 38 సంవత్సరాలు ఇదే స్థితిలో పడి ఉన్నాడు, సహాయం చేద్దామని ఎవరన్నా అనుకుంటున్నారు. ఎవరు కూడా సహాయం చేయాలన్న ఆలోచన రాల. కానీ యేసయ్య మాత్రము తను పడి ఉన్నటువంటి ఆ స్థితి దగ్గరికి వచ్చాడు. ఆ పడిన స్థితిలో నుండి ఆ వ్యక్తిని లేవనెత్తినట్లుగా మనం చూడగలం. స్వస్థపడగోరుచున్నావా అని అన్నాడు యేసయ్య. స్వస్థపడాలని ఆశపడుతున్నావా అని అనేసి అంటే ఆ వ్యక్తి చెప్పుకుంటున్నాడు తన బాధని. అయ్యా 38 సంవత్సరాలు ఇదే స్థితిలో పడి ఉన్నా, ఎవరన్నా నాకు సహాయం చేస్తారేమో, ఎవరన్నా నా ఇందు జాలి చూపిస్తారేమో, ఎవరన్నా నాకు చెయ్యందిస్తారేమో అనేసి ఆశపడతా ఉన్నా. కానీ ఎవరు కూడా నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా. కానీ ఒక ఆశ, నీళ్లు కదిలింపబడిన సమయంలో నేను కూడా వెళ్ళి దూకి స్వస్థత పొందుకోవాలి అని ఆశపడతా ఉన్నా. కానీ నడక రావటం లేదు, నడవలేని స్థితిలో ఉన్నాను. ఇది నా పరిస్థితి అంటే అప్పుడు యేసయ్య ఏమన్నాడు? నీవు నీ పరిపెత్తుకొని నడువుము అనగానే వెంటనే ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నట్లుగా తనకున్నటువంటి ఆ 38 సంవత్సరాల నుండి బాధింపబడుతున్నటువంటి ఆ యొక్క బంధకము నుండి, అనారోగ్య సమస్య నుంచి నడక రానటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ అతను నడిచినట్లుగా మనము చూడగలము. అతను పడి ఉన్నటువంటి స్థితిని యేసయ్య చూసి స్వస్థపరిచాడు, బాగు చేశాడు. కాబట్టి మనం పడి ఉన్నటువంటి స్థితిని యేసయ్య చూచి పిలుస్తున్నాడు. ఆ వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. స్వస్థపడగోరుచున్నావా అని ఎలాగైతే పిలుస్తున్నాడో యేసయ్య ఈ రాత్రికాల సమయంలో మనల్ని అందరినీ కూడా దేవుడు ఎలా పిలుస్తున్నాడు? కష్టంగా పిలవట్లేదు యేసయ్య, అయిష్టంగా పిలవట్లేదు యేసయ్య. ఇష్టపూర్వకంగా ప్రేమతో పిలుస్తున్నాడు. నా బిడ్డ నా దగ్గరకు వస్తావా అని పిలుస్తున్నాడు. మనకు అర్హత ఉందా? గోమేరు విలువలేనటువంటిది, ఆమె గోమేరు చెడిపోయినటువంటిది. ఆ గోమేరుని ఎలాగైతే హోషేయ తనని ప్రేమతో పిలిచి ఆమెను హక్కున చేర్చుకున్నాడో ఈ రాత్రికాల సమయంలో విలువలేని జీవితాలు మన జీవితాలు, అర్హత లేని జీవితాలు మన జీవితాలు అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు. పిలిచిన దేవుడు ఎలాంటి దేవుడు? నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి ఆయనకి నమ్మకంగా జీవించాలి. ఆయన పిలుచుకుంటున్నాడు మనల్ని. ఆ పిలుపుకు లోబడి మనము కూడా ఎలా ఉండాలి? నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఫస్ట్ది ఆయన పిలుచుకున్నటువంటి దేవుడు. రెండవదిగా మనం చూసినట్లయితే 2వ వచనంలో రాయబడి ఉన్నది కదా, 2వ వచనంలో పిలిచాడు దేవుడు. అర్హత లేకపోయినా పిలిచాడు, యోగ్యత లేకపోయినా పిలిచాడు, చెడిపోయినా పిలిచాడు, పాడైపోయినా పిలిచాడు. ఏమాత్రము కూడా హోషేయకి తగినటువంటిది కాదు. అయినప్పటికి కూడా దేవుడు ప్రేమతో పిలిచి హక్కున చేర్చుకున్నాడు. ఈనాడు మనము కూడా దేవుని ప్రేమను పొందటానికి అర్హత లేదు, అయినప్పటికి కూడా దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. కానీ 2వ వచనానికి వచ్చేసరికి ఏమైంది? 2వ వచనానికి వచ్చేసరికి మరలా దేవునికి దూరం అయిపోయారు. 2వ వచనంలో రాయబడింది, ప్రవక్తలను వారిని పిలిచిన బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. పిలిచాడు, ప్రేమతో పిలిచాడు. అర్హత లేకపోయినా పిలిచాడు, విలువ లేకపోయినా దేవుడు పిలుచుకున్నాడు. పిలిచిన సమయంలో మరలా 2వ వచనానికి వచ్చేసరికి దూరం అయిపోయారు, మరలా దేవుని విడిచిపెట్టేశారు. ఆనాడు గోమేరు ఎలాగైతే నమ్మకంగా ఉంటూనే నమ్మక ద్రోహం చేసి ఎలాగైతే వెళ్ళిపోయిందో, అలాగ మనం కూడా మొదటిగా రక్షణ పొందినటువంటి సమయంలో దేవుని పిలుపుకు లోబడి కొంతకాలం నమ్మకంగా జీవిస్తున్నాం. మరలా ఏం చేస్తున్నాము? ఆ గోమేరు వలె మరలా లోకంలోకి వెళ్ళిపోతా ఉన్నాం. గోమేరు వలె మరలా పతనావస్థలోనికి వెళ్ళిపోతున్నాం. గోమేరు వలె మరలా ఆ చెడుతనంలోనికి వెళ్ళిపోతా ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు యొక్క ప్రజల పరిస్థితి కూడా అలాగనే ఉంది. వారు కూడా ఏం చేస్తూ ఉన్నారు? దేవుడు పిలిచాడు ప్రేమతో, కానీ ఆ పిలుపుకు లోబడకుండా మరలా
దూరమైపోయినటువంటి ప్రజలు. రెండవది దూరమైపోయినటువంటి ప్రజలు, పిలిచినా లోబడినటువంటి ప్రజలుగా ఉన్నారు. అర్హత లేకపోయినా వారి జీవితాన్ని దేవుడు పిలిచాడు, అయినా కూడా వారి దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితిని మనము చూడగలము. దూరమైపోయినటువంటి పరిస్థితిని 7వ వచనంలో, నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు, మహోన్నతిని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచి నన్ను చూచుటకు ఎవడనూ యత్నము చేయడు. నన్ను దూరము చేసుకోవాలని అనుకుంటున్నారు ప్రజలు, నా నుండి దూరం అయిపోవాలనేసి అనుకుంటున్నారు. నేను పిలుస్తున్నాను కానీ నా పిలుపుకి లోబడట్లేదు, దూరమైపోతా ఉన్నారు. దూరమైపోతున్నటువంటి ప్రజలుగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవే మాటలు మనకి ఇర్మియా గ్రంథకర్త కూడా తెలియపరుస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నట్లయితే, నేను మీతో మాటలాడినను, పెందల కడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండిన వారై మీ క్రియలన్నిటినీ చేసి తిరిగి గనుక అంటున్నాడు. నేను మీతో మాట్లాడాలి అని అనేసి అనుకుంటున్నా కానీ మీరు నా మాట వినటం లేదు. నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, మీరు నాకు ఎలాంటి రెస్పాండ్ కూడా కావటం లేదు. పిలుస్తున్నాను, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకున్నారు. ఇంకా అదే భ్రష్టత్వంలో నేను ఉంటాననుకుంటున్నారు. మీరు ఇదే పాడైపోయినటువంటి స్థితిలో నేను ఉండాలి అని అనేసి వెళ్ళిపోతూ ఉన్నారు, నా నుండి దూరం అయిపోతూ ఉన్నారు. పిలిచినా లోబడటం లేదు, పిలిచినా కూడా లోబడినటువంటి వారిగా ఉన్నారు. నేను పిలుస్తున్నా కూడా, నేను మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉన్నా కూడా నా మాట మీరు వినటం లేదు అని ఇక్కడ ఇర్మియా గ్రంథకర్త ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇవే మాటలు మనకి యెషయా గ్రంథంలో కూడా 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే 1వ అధ్యాయం 4వ వచనం, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. యెహోవాను విసర్జించి ఉన్నారు, పరిశుద్ధ దేవుని దూషించారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, దేవుని నుండి దూరం అయిపోతున్నారు. దూరం అయిపోవటం ద్వారా ఏమి మనం సాధించలేము, ఏది కూడా మనం పొందుకోలేము. దూరం అయిపోవటం ద్వారా ఏది కూడా మనము మన జీవితాల్లో ఏ రీతిగా కూడా మనము అభివృద్ధిని అనేది మనం చూడలేము. డెవలప్మెంట్ అనేది మన జీవితాల్లో మనకి ఉండదు అనే సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా. ఎందుకంటున్నాడు? మీరు దేవుని పిలుపుకు లోబడని ప్రజలుగా ఉన్నారు, దేవుని మాట విననటువంటి ప్రజలుగా ఉన్నారు. కాబట్టి ఏమంటున్నాడు? మీకు శ్రమ అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూడగలము. అర్హత లేకపోయినా దేవుడు పిలుస్తున్నాడు. మన జీవితాలకు అర్హత లేకపోయినా దేవుడు మనతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దూరం అయిపోవటం ద్వారా మనం ఏమీ సాధించలేము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దూరం అయిపోవడానికి సిద్ధపడుతున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు మరలా వారిని ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా మనము చూడగలము. ఫస్ట్ ఏంటి? పిలిచిన దేవుడు. రెండవది దూరమైన ప్రజలు. దూరమైపోతున్నావేమో దేవుని నుండి, దేవుణ్ణి ధిక్కరించి వెళ్ళిపోతున్నావేమో, దేవుని మాట వినకుండా, దేవుని పిలుపుకు లోబడకుండా దూరమైపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో. దూరమైపోవటం ద్వారా మనకి శ్రమే మనం చూడగలుగుతాము, కానీ ఏ రీతిగా కూడా మనం మేలు పొందుకోలేము అనే సత్యాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము ఫస్ట్ ఏంటి చెప్పండి? పిలిచిన దేవుడు. రెండవది దూరమైన ప్రజలు. మూడవదిగా మనం చూసినట్లయితే ఇదే హోషేయ గ్రంథం 11వ అధ్యాయము మనం చూసినట్లయితే 3వ వచనం నుండి రాయబడింది, ఎఫ్రాయిమును చేయి పట్టుకొని. మూడవదేంటి? చేయి పట్టుకున్న దేవుడు. చెయ్యి ఎందుకు పట్టుకుంటారు చెప్పండి? ఎందుకు పట్టుకుంటారు చెయ్యి? పిల్లలు నడక నేర్చుకునేటటువంటి సమయంలో అంతే వదిలిపెడతారా? పిల్లల్ని వదిలిపెడతారా? వదిలిపెట్టరు కదా, ఎందుకంటే పడిపోతారేమో, జారిపోతారేమో అనేసి చెయ్యి పట్టుకొని ఒక తల్లి తండ్రి ఏం చేస్తారు? చెయ్యి పట్టుకొని నడిపిస్తారు పిల్లల్ని. అలాగనే మన పరమ తండ్రి కూడా మన చెయ్యి పట్టుకుంటున్నాడు. ఆయన మనం ఎక్కడ జారిపోతామో అని, మనం ఎక్కడ జారిపోయి పడిపోతామో అనేసి మన పరమ తండ్రి కూడా మన చెయ్యి విడువనటువంటి దేవుడై ఉన్నాడు.
మనము దేవుని చెయ్యి విడిచిపెట్టినా ఆయన మాత్రం మన చెయ్యి విడిచిపెట్టడానికి ఏమాత్రము కూడా మన చెయ్యి విడిచిపెట్టడానికి ఆయన మన చెయ్యి పట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, కానీ విడిచిపెట్టడానికి ఆయన ఏమాత్రం కూడా వీళ్ళ చెయ్యి నేను విడిచిపెట్టకూడదు అని అనేసి అనుకోవట్లేదు. ఆయన చెయ్యి పట్టి వీళ్ళని చెయ్యి పట్టుకోవాలి అని అనేసి తన చెయ్యిని మనకు అందిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. మనం అనేక పర్యాలు దేవుని చెయ్యిని విడిచిపెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి మన జీవితాల్లో. కానీ దేవుడు అంటున్నాడు, నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. మన చెయ్యి పట్టుకున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. అందుకని ఏమంటున్నాడు, చూడు మన అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. అరచేతుల్లో చెక్కుకున్నాడు ఆయన తన ప్రేమను అందించడానికి. మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించడానికి తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. రాసింది చెరిగిపోద్ది, అర్థమవుతుందా? రాసినటువంటిది చెరిగిపోద్ది, కానీ చెక్కినటువంటిది చెరిగిపోతుందా? చెక్కినటువంటిది చెరిగిపోతుందా? చూసారు ఎక్కడన్నా చెరిగిపోవటం? ఎన్ని సంవత్సరాలున్నా ఆ చెక్కినటువంటిది ఎప్పుడు కూడా చెరిగిపోదు. దేవుడు మనల్ని ఎలా చెక్కుకున్నాడు? తన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు. అది దేవుని యొక్క ప్రేమ. రాసుకోవాలి, ఆయన మనల్ని చెక్కుకున్నటువంటి దేవుడు మనల్ని చెక్కుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ చెరగనటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. కాబట్టి చెయ్యి పట్టుకున్నాడు మనల్ని నడక నేర్పించడానికి. మన చెయ్యి పట్టుకున్నాడు, మనం పడిపోకుండా, మనం జారిపోకుండా మన చెయ్యి పట్టుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని నిర్గమాకాండములో అంటున్నాడు కదా, 7వ అధ్యాయం, నిర్గమాకాండము 7వ అధ్యాయం, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. నిర్గమాకాండము 7వ అధ్యాయంలో తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 5వ వచనంలో అంటూ ఉన్నాడు, నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తులో తెలుసుకొందురనెను. దేవుని యొక్క చెయ్యి చాపి ఆనాడు ఐగుప్తు దాస్యత్వము నుండి దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు కదా, 37వ సంకీర్తన దేవుని యొక్క చెయ్యి యొక్క మర్మమును గురించి తెలియపరుస్తున్నాడు. 37వ సంకీర్తన 24వ వచనంలో అంటూ ఉన్నాడు. 37వ సంకీర్తన 24వ వచనంలో అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు ఆనాడు దావీదు యొక్క చెయ్యిని పట్టుకున్నాడంట. నేలను పడినను అతను తిరిగి మరలా లేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు దేవుడు మన చెయ్యిని పట్టుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. 119వ సంకీర్తన ద్వారా కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. 119వ సంకీర్తన 119వ సంకీర్తన ద్వారా కూడా దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే అక్కడ 173వ వచనంలో అంటున్నాడు, నేను నీకు ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. ఏమంటున్నాడు? దేవుడు చెయ్యి మనల్ని పట్టుకొని మనకి సహాయం చేసేటటువంటిది అయి ఉన్నది. మన చెయ్యి పట్టుకొని మనకి సహాయం చేసేటటువంటి వాడై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి జారి పడకుండా మనకి సహాయం చేయటానికి ఆయన మన చెయ్యి పట్టుకొని ఉన్నాడు అనే సత్యాన్ని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాప